పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కూడా బ్రాండ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి. పవన్ కళ్యాణ్ అంటే భారతదేశంలో రికార్డు బ్రేక్ చేసినటువంటి ఒక యువ నాయకుడు. ఇలా ఎప్పుడు కూడా ఓడిపోయినాక కూడా అందరిలోకి ఇంట్లో పండుకోవాలి, నిరంతరం ప్రజల కోసము పనిచేస్తూ ముందడికి వెళ్తే ఇలా యావత్ భారతదేశంలో లేని రికార్డు ప్రజలు ఇచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గిట్ట ఎవరు కూడా ఊరుకోలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఒక ఈ బీసీ సమాజంలో ఒక ఉత్తమ లీడర్గా నేనైతే దాన్ని పరిగణిస్తా. ఎందుకంటే ఆయన ఒకటే, ఏ లీడర్ నమ్ముకోలే, ఎవరిని నమ్ముకోలే, ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తే నేను ముందడికి వెళ్తా అన్నటువంటి నాయకుని పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఏదున్నా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ పైన రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసినా కూడా ఎన్ని చేసినా కూడా ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్గానే ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నా. అర్థం కాదు మళ్ళీ ఒకసారి. ఒక్కటండి, రాష్ట్రము ఇవాళ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే రాష్ట్రము ఇవాళ ఎలాంటి ఇన్కమ్ లేదు, తర్వాత రాజధాని లేదు. రాజధాని నిర్మాణం అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ దళితులకు అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా మనం చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే గిట్ట పటేల్ పట్వారి వ్యవస్థ కింద మనం చూసుకుంటే అసలు బీసీలకు రాజకీయమే లేదు అసలు తెలంగాణ ప్రాంతంలో. అలాంటి తెలుగుదేశం పార్టీ ఇలా బీసీలకు రాజకీయాన్ని తీసుకొచ్చిందంటే ఇలా కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇలా తెలంగాణ ప్రాంతంలో అసలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే డబ్బు లేని పరిస్థితి బీసీల దగ్గర. ఒక పేద బీసీలని కూడా మీరు అందరూ కూడా రాజకీయంగా ఎదగాలని సంకల్పంతో బీసీలను ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసినటువంటి ఘనత ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇలా గుర్తుపెట్టుకొని ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేసినారు. లీడర్లు కూడా ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ప్రాంతంలో ఒక్క లీడర్ కూడా ఇట్లే చంద్రబాబు నాయుడు గారిని అంటే అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి లీడరు రాబోయే రోజులలో అందరికీ అవకాశాలు ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రాజధాని నిర్మాణం చేయాలి, రాజధాని డెవలప్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది తప్ప మీరు ఏదో మీ నోటికి ఏదో వచ్చిందని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒకటండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా రాజకీయ ఎదుగుదల కోసం అన్ని మాటలు మాట్లాడతారు. కానీ ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా మనం రాజకీయంగా ఎదగాలంటే కూడా ఫస్ట్ ప్రజలను నమ్ముకోవాలి, ప్రజలకు పనిచేయాలి. విశ్వాసం ఉంటే ప్రజలు ఓట్లేస్తారు. ఎవరిని విమర్శిస్తే కాదు. ఈ నాయకుడిని మనం ఎన్నుకుంటే మనకు న్యాయం జరుగుతుంది, మనకు పని చేస్తాడని న్యాయం చేస్తే ప్రజలు ఎన్నుకుంటారు. ఇప్పుడు విమర్శించినంత మాత్రాన ఓట్లు పడాయి. ప్రజలను నమ్ముకోవాలి, పని చేయాలి, ప్రజలకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే పనిచేస్తారు. ఏదైనా కూడా రామచంద్ర నాయక్ గారు మంచిగా చేస్తుంటే ప్రజల కోసం మీరు ప్రజలకు ఏం హామీలు ఇస్తారు, ప్రజలకు ఏం నెరవేరుస్తారు అనే విధంగా మాట్లాడాలి తప్ప ఇతరుల లీడర్లని బీసీ ఇళ్ళకి వెళ్ళి ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదుగుతా అంటే అట్లా కాదు. ప్రజలు కూడా అట్లా యాక్సెప్ట్ చేయరు. ఫేమస్ పేర్లు తీయడం వల్ల ఫేమస్ కారండి, తిట్టడం వల్ల ఫేమస్ కారు. ప్రజలు ఎప్పుడైతే ఓట్లు వేసి ప్రజలు ఎప్పుడైతే ఆదరిస్తారో అప్పుడు మాత్రమే మంచి పేరు వస్తుంది తప్ప ప్రజల్ని నమ్ముకొని పనిచేయండి, ఆటోమేటిక్గా పేరు వస్తుంది. ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం అయితే ఒక ఎమ్మెల్యే గెలు తర్వాత రాష్ట్రం అంతా ఆటోమేటిక్గా పేరు వస్తుంది. ప్రజల కోసం కొట్లాడాలి తప్ప విమర్శలు చేస్తే పేర్లు రావు, తిడితే పేర్లు రావు. నమస్కారం అండి. సో ఆయన ధర్నాలో శ్రీనివాస్ యాదవ్, మన ఏమైతే అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడో పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది. ఏమనంటే లైక్ పావులా కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏమంటారు? నేను ఒకటే అడగచున్నానండి, అసలు పావుల కళ్యాణ్ అనాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? పావుల మీద మీకు ఏమైనా తెలిసింది ఉంటే చెప్పండి, మేము కూడా అదే పేరుతో పిలుస్తాం. అసలు ఆయన కాలిగొడికి సరిపోయే వ్యక్తిత్వం మీది. ఎప్పుడైనా ప్రజలకు మీరు సేవ చేసినట్టు కనీసం మీ ప్రజలైనా నమ్మిరా? మీ ఇంటి పక్క వాళ్ళు ఎప్పుడైనా మెచ్చుకున్నారా మిమ్మల్ని? మీరు ఉన్న వాళ్ళనే మేము ఉండగలుగుతామని చెప్పేసి మీరు ఉన్నారంటే మీ పక్క వాళ్ళు భయపడుతున్నారు, ఎప్పుడు మా ఇల్లు కబ్జా చేస్తాడని చెప్పేసి. అది మీ వ్యక్తిత్వం. అదే పవన్ కళ్యాణ్ గారు మీరు అంటున్న పావాల కళ్యాణ్, ఆయన పావాల కాదు, కోటాను కోట్లు. స్పాట్ ఒకనొక ప్రసంగంలో ఒక లేడీ అడిగి మాకు రోడ్లు లేదు, మాకు వసతులు లేవంటే అప్పటిదప్పుడు క్యాలిక్యులేషన్ చేసి సరే ఈ అమౌంట్ నేనే నా పర్సనల్గా ఇస్తాను అని చెప్పి అన్నారు. అక్కడ పావులా ఇచ్చారు. ఆయన పావాలనుకుంటే అటువంటిది మీరు ఇచ్చి చూపించండి ఒకసారి. మీరు పావాలంటే మీరు ఎంత అవివేకులో అర్థమవుతుంది దాని గురించి. మీరు సేవ చేసింది లేదు కానీ పైగా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎంత స్థాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మీకు ఆ స్థాయి కూడా లేదు.
ఖాళీ కొట్టి కూడా టచ్ చేయలేరు మీరు. ఆయన పొరపాటున మీకు రిప్లై ఇస్తే ఆయన కార్యకర్తలు మీ ఇంటిని మిమ్మల్ని ఎలా చేస్తారో ఒకసారి ఊహించుకోండి. ఇంకోటి ఆయన చంద్రబాబు సీఎం కూర్చోమని ఇస్తాడా ఒక 5 సంవత్సరాలు దళితులకి అని మాట్లాడుతున్నారు. సీఎం కుర్చీ అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదండి. అది మనంతరం మనం సంపాదించుకోవాలి. అదేం పద్మవిభూషణ్ అని చెప్పేసి కాదు. ఒకరి పనితనం చూసేసి వాళ్ళకు పిలిచి రండి మీరు తీసుకోండి అని చెప్పేసి ఇవ్వడానికి. అది ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలంటే ఒకరిద్దరు కాదు, లక్షలు కోట్లు వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళందరూ ఎన్నుకున్న నాయకులు మాలో సమర్థుడు ఎవరు అని చెప్పి చూసి ఆ సీఎంని ఎన్నుకుంటారు. అంతేగాని ఒకరు చెప్పినాం కదా అని చెప్పి ఒకరికి ఇచ్చేది కాదు ఇది. అలా ఇచ్చినప్పుడు రాజ్యాంగం దండగా అయిపోతుంది. సమర్థమైన నాయకుడు లేడని చెప్పేసి తెలిస్తే ఆ దేశం నాశనం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన తెలంగాణలో పవన్ కళ్యాణ్ పేరు వాడుకొని ఇంతవరకు ఆయన అంటే ఎవరికో తెలియదు, పవన్ కళ్యాణ్ పేరు వాడుకొని ఆయన పైకొద్దామని చర్చన పడ్డారు. ఖచ్చితంగా అండి. అక్కడే కాదు, తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి పేరుంది. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆయన దేవుడు లాంటి వాడు అని చెప్పేసి. నాకైతే దేవుడే క్లియర్. నాకు ఇంతవరకు ఆయన చేసింది ఒక్కడు కూడా నాకు వర్తించలేదు. ఆయన కూడా నాకు దేవుడు ఎందుకంటే నాలాంటి వాళ్ళకు ఎంతోమందికి ఆయన సహాయపడ్డాడు. ఒక్కటి ఆలోచించండి, ఒకనొక సందర్భంలో దీపావళి ఎప్పుడు మనము పాత సామాన్లు తీసుకొచ్చేసి బయట కాలుస్తాం కామకాష్టం అని చెప్పేసి. ఆయన ఏమన్నానంటే అదిగో అటువంటివి ఉంటే కూడా మీకు వేస్తే అవి నాకు ఇవ్వండి, వాటి బదులు మీకు అమౌంట్ ఇస్తా అని చెప్పేసి. ఆయన ఉద్దేశం ఒకటే, మీ దగ్గర ఏది ఉన్నా కానీ ఏదో ఒక రకం మిమ్మల్ని ధనవంతం చేయాలి, మిమ్మల్ని తనలాగా మార్చుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆయనకు ఖచ్చితంగా సీఎం అయ్యే లక్షణాలు ఉన్నాయి. రేపొద్దున పొరపాటు సీఎం అయ్యారనుకోండి, అది మన అదృష్టం అనుకోవాలి. మనకు ఒక మంచి సీఎం దొరుకుతున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఒకటి చూడండి, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు అని చెప్పేసి ఉన్నారు. ఆయన సీఎం కానంత వరకు ఆయన ఎగతాళి చేశారు, గేలి చేశారు. ఒక సాధు వచ్చేసి ఏం జరుగుతాడు, అన్నీ వదులుకొని పోయినాడు, అన్నీ వదులుకొని పోవాలి, ఇక్కడ వచ్చేసి చేస్తాడు అని చెప్పేసి. ఆయన సీఎం అయిన మొదటి సంవత్సరంలో అర్థమైపోయింది, ఒక రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన వాడు యోగి మాత్రమే, భోగాలు వీడిన యోగి ఒక్కడే సరిపోతాడని చెప్పేసి. ఆయన కంటిన్యూస్గా మళ్ళీ గెలిచారు. అటువంటి నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకే కాదు తెలంగాణ కూడా రావాలి. ఆయన అధికారం వస్తేనే మేము బాగుపడతాం. థ్యాంక్ యూ అండి.